విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 16,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారు. వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీల వివరాలు సేకరణ, ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాలు భర్తీ, ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 16,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. వీటిలో మళ్ళీ గ్రూప్ 3 పోస్టులు అయితే అత్యధికంగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. అలాగే టీచర్ పోస్టులను కూడా మరొక కొత్త నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక రానున్న ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. ఇక వివరాలు చూసుకుంటే తొలి ఏడాదిలోనే సుమారు 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అనేసి సమాచారం అయితే ఉంది. ఇప్పటికే 16,000 ఉద్యోగాల గుర్తింపు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డిసిజన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అలాగే ఈ 16,000 ఉద్యోగాల్లో గ్రూప్ 3 ఉద్యోగాలు, టీచర్ పోస్టులే కాకోకుండా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు కూడా ఉండనున్నాయండి. కాకపోతే మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ అనేసి మరొక చిన్న ఆర్టికల్ అయితే ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేవలం 10 నెలల కాలంలో 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడా కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు మరో 4,500 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది.